నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత దండగస్తుని బంట్ల దరుమవచ్చు. బళిర నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం: ఓ నరసింహ, దివ్యమైన నీ నామ మంత్ర జపముతో పాపాలను అన్నింటిని తొలగించుకోవచ్చు. చాలా కాలము నుండి ఉన్న దీర్ఘ రోగాలను తొలగించుకోవచ్చు. శత్రు సమూహాలను సంహరింపవచ్చు. యముని భటులను తరమవచ్చు. భళి నీ నామమంత్ర బలము చేత దివ్యమైన వైకుంఠాన్ని చేరవచ్చు అంటూ నరసింహ నామమంత్ర మహిమను ప్రస్తుతిస్తాడు. నీ దివ్య నామమంత్రము చేత అనే వాక్యము పదే పదే పునరుక్తం చేస్తూ పద్యాన్ని అందంగా అల్లుతాడు శేషప్ప.